స్వాతంత్రం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మరొక దినం మన జీవితంలో ఇష్టపడిగించి మంచి ఆరోగ్యం వచ్చి సజీవులంగా ఉంచి గడిచిన మాసం అంతా కూడా ఆయన ఎక్కడ కింద భద్రపరిచి మరొక మాసం మరి అక్టోబర్ మాసం అంతా కూడా కాపాడి నవంబర్ మాసంలో సజీవులంగా ఉంచి ఆయన సన్నిధిలో వందనాలు చెల్లిస్తూ మనం కూడా ప్రార్థన చేసుకుందాము. ఆరంభ ప్రార్థన చేసుకుందాము. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. మరి గత మాసం అంతా కూడా ఆయన కాల్చి కాపాడి ఆయన ఎక్కడికి భద్రపరిచినందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ప్రభువ, గడిచిన మాసము తండ్రి 31 రోజులు ప్రభువ మీరు ఎక్కడ కింద భద్రపరిచిన నాయన మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. ప్రభువ మరొక దినం మా జీవితంలో ఇష్ట పొడిగించి సజీవ లెక్కలో ఉంచారు, మీకు వందనాలు ప్రభువ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ, మా రక్షక అయ్యా, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన. మారని దేవుడవు, మరువని దేవుడవు, విడువని దేవుడవు నాయన, ఇనపాయని దేవుడవు తండ్రి, నిరంతరము ఏకరీతిగా ఉండేవాడా నీకు స్తోత్రాలు. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి అయ్యా ప్రభువ, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు నాయన, మీకు స్తోత్రాలు అయ్యా. మరి నాయన ఎంతోమందికి ఇలాంటి ధన్యత లేనప్పటికీ అయ్యా నాయన ప్రభా, మరి మా బలము కాదు, శక్తి కాదు, కానీ ప్రభా మాకున్న ఐశ్వర్యము కాదు, ధనము కాదు, కానీ కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగ్యుడా, మస్తులపై నాసురుడా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ప్రభా దినాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ప్రభా దిన ఆరాధన అంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభా. మీ కాపుదల దయచేయండి, మీ క్షేమం అనుగ్రహించండి ప్రభా. ఎక్కడ నుండి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మీ సహాయంలో దయచేయమని నాయన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరంభం మొదలుకొని అంతవరకు తోడుగా ఉండండి అయా. మరి పిల్లలు ప్రభా పాటలు పాడించడంగా, పిల్లలు సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి నాయన. ముఖ్య మెసేజ్లో తోడుగా ఉండండి, బల్ల కార్యక్రమంలో తోడుగా ఉండండి. దీని దీవుల ఆశీర్వాదం మీద కుమరించమని, మీ కృపను మీ సహాయంలో దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభావ. రానైన వారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణంలో తోడుగా ఉండమని దేవా ప్రార్థిస్తున్నాను. మా దేవుడవు, మాకు చాలిన ప్రభుడవు, మా విమోచకుడు నాయన. నలుదిశలలో మాకు నెమ్మదిని కలుగజేయవాడవు, మా సరిహద్దులను విశాలపరిచే దేవుడవు తండ్రి. మా అక్కర్లు, మా ఆశలు తీర్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మరి ప్రభా శుద్ధ హృదయం మాకు దయచేయండి, యథార్థ హృదయం మాకు దయచేయండి, దీన మనసు మాకు దయచేయండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన దారులు సెలవిస్తున్నాడు తండ్రి. అటు దీన మనసు మాకు దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయింది, యెహోవా నామకు స్తుతి కలుగునుగా. కానీ యోగు యథార్థంగా నేను ఆరాధిస్తున్నాను ప్రభా. అది యథార్థ హృదయం మాకు దయచేయండి, శుద్ధ హృదయం మాకు దయచేయండి ప్రభా. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రభా నిన్ను ఆరాధించేవారు ఉండటకు మీ కృపను, మీ సహాయంలో దయచేయమని. ఎక్కడైనా మా వాళ్ళైనా పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించమని, మీరే తోడుగా ఉండి కృపణ సహాయం అనుగ్రహించమని. దిన ఆరాధనంతలో మీరే తోడుగా ఉండి కృపణ సహాయం దయచేయమని ఆయా. మమ్మల్ని చేత అప్పగించుకుంటూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటూ మీ అంతా పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునామానికి మేము ఒకసారి గట్టిగా వేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకుంటూ ముందుకెళ్దాము, వర్ధిల్లేద్దాము మన దేవుని మందిరం అందరూ. అక్కడికి వస్తున్నాం. అందరం కూడా పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుచుకుందాము. వర్ధిల్లేద్దాము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులు. పాట పాడుకుందాము. వర్ధిల్లేద్దాము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. వర్ధిల్లేద్దాము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై.
హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనే పాట పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ప్రియనున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను
నా యేసునామమున ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాపై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాపై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాపై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా. నామానికి మహిమ కలుగుగాక. రమ్యకు ఒక పాట పాడండి. ఓకే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నేను ఎడల పాట పాడుకుందాము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ లీలలు ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నీ
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. అందరం లేచి నిలబడదాము. గత కాలం అంతా నీడలోన దాచావు దేవా పొద్దున మన పాట పాడుకుంటూ లేచి నిలబడి పాట పాడుకుంటూ తెలుసుకుందాము. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఆశించగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేదోలన.
నీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. మన చేతుల పైకెత్తి అయ్యా దేవుడికి వందనాలు చేద్దాం. అవును నాయన, గత కాలం అంతా కూడా ప్రభు అయ్యా తండ్రి 10 మాసాలు తండ్రి మీరు ఎక్కడి కింద భద్రపరిచారు నాయన. అయ్యా తండ్రి అక్టోబర్ మాసం అంతా కూడా తండ్రి ప్రతి దినము కూడా ప్రభు ప్రతి గడియ కూడా తండ్రి కాచి కాపాడి భద్రపరిచారు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు అంటూ అయ్యా నీకు స్తోత్రాలు అంటూ ప్రభు మరి నాయన దేవా మా దేవుడు తండ్రి, మా రక్షకుడు నాయన, మా విమోచకుడు ప్రభు నీకు వందనాలు. దయచేసి ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా మరి దేవుడు చేసిన మేలు మన జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్యలో ఉన్న స్మరగలక దేవుడిని ఆరాధిస్తుంది. ఆయన చేసిన మేలకేతంగా రాసులు గారు చెల్లిస్తారు. అందరం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం స్తోత్రాలు. దయచేసి కూడా మౌనంగా ఉండొద్దు. దేవుడు చేసిన మేలు మన జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధిద్దాం. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా నాయనా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త మా యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా నాయనా. నీ సమయాన్ని సగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న దేవా. మా అందరికి ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు వందనాలు దేవా. దినదినము నాయనా క్షణం తండ్రి, ప్రతి క్షణం దేవా మాకు తోడు ఉంటున్నావు. మా పనిలో మా ప్రయాణంలో ప్రతి ఒక్క విషయంలో దేవా మాకు తోడుగున్నావు నాయనా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. కోడి తండ్రి తన బిడ్డల్ని ఎలా అయితే రెక్కల కింద భద్రపరుచుకుందో తండ్రి, మమ్మల్ని కూడా తండ్రి ఆరోగ్యంగా దేవా నువ్వు భద్రపరుచుకుంటే తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా నాయనా. నీకు ఏమి ఇచ్చినా నీ రుణం తండ్రి నేను తీర్చుకోలేము కానీ దేవా. మా ప్రాణాలు నింటున్నావు నాయనా, ఆలకిస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్క రకాల అవసరం తీరుస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయనా. తండ్రి నాయనా, శుక్రవారం రోజు ప్రేయర్లో నువ్వు తోడుకుంటున్నావు దేవా. అనేక మంది నుంచి తండ్రి నాయనా ప్రార్థిస్తూ ధన్యత ఇస్తున్నావు తండ్రి. అనేక మందికి నాయనా మంచి ఆరోగ్యాలు ఇచ్చావు తండ్రి. తండ్రి నాయనా గొర్రెపిల్ల మేడిపిల్లకు దేవా గొర్రెపిల్లని ఇచ్చిన దేవా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి నాయనా. ఇవాళ జరగాలని తండ్రి ఎంతమంది గురించి మేము ప్రార్థిస్తున్నాము దేవా. వాళ్ళ పట్ల చూస్తున్నందుకు, నీకు మేలు చేస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గృహంలో ఎవరైతే కొన్ని బాధపడుతున్నారు తండ్రి, వాళ్ళకి ఇచ్చిన గృహాలను పట్టుకున్న నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి నాయనా ముఖ్యంగా దేవా తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు తండ్రి. తోబుట్టువులను బట్టి నీకు వందనాలు దేవా. నాకు ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి నాయనా మా కుటుంబాన్ని దేవా నీలో దీవిస్తాను, బలపరుస్తున్నాను, నీకు వందనాలు తండ్రి. ప్రతి సంఘం ప్రతి దేవా ప్రతి సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయనా. ప్రతి ఒక్క బిడ్డను నాయనా నువ్వు నాయనా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంకా తండ్రి నాయనా అనేక పరిమాణాలు తండ్రి మాకు తెలుసుకునే కృపణిస్తున్నావు తండ్రి నాయనా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరికి ఎలాంటి కష్టాలున్నా తండ్రి నాయనా తీరుస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నాయనా. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్ష తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా.
కురిపించినందు కోట్లాది స్తోత్రాలయ్యా. ఈ జాలి నాపై కురిపించినందు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. అందరం కలిసి పాడతాం ఒకసారి. మన దేవపూర్వకంగా అవును ప్రభా, మనం కాపాడినందుకు, రక్షించినందుకు, నాయన పోషించినందుకు వందనాలంటూ ఒక్కసారి అందరం కలిసి పాడతాం. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. అవును ప్రభా, అవును తండ్రి నాయనా, నీ ప్రేమకు వందనాలు ప్రభా. అయ్యా నీ కృపకై వందనాలు తండ్రి. స్తోత్రం. అందరూ మనం చేతులు పైకెత్తి దేవుని ఆరాధించుకుందాం. అయ్యా మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీకు వందనాలు తండ్రి. మా దేవా మీకు స్తుతులు. మా రాజా మీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. అయ్యా రాజులకు రాజా నీకు వందనాలు, ప్రభులకు ప్రభుడా నీకు వందనాలు, మా ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా బిడ్డలతో జీవులతో కూడా నిత్యము పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నాయన మీకు వందనాలు ప్రభా. 10 మాసాలు ప్రభా మీరు ఎక్కల కింద భద్రపరిచారు నాయన, మీకు వందనాలు తండ్రి. అయ్యా తల్లి ఎంత చడిబిడిలో మనుషులేమో కానీ నేను మరొకరి విడవని ఎడబాయేమో అని సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. మా దేవా మీకు స్తోత్రాలు, మా ప్రభువా మీకు స్తోత్రాలు, మా విమోచకుడా నీకు వందనాలు, మాకు నెమ్మది కలగజేయవాడా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఆయన అక్టోబర్ మాసం అంతా కూడా ప్రభా మీరు ఎక్కడి కింద భద్రపరచారయ్యా, మీకు స్తోత్రాలు. కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. అయ్యా ముక్కునుకని దేవుడవు నాయన, నిద్రపోని దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. నిత్యమున కాచి కాపాడి భద్రపరిచే దేవా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎన్నిక లేని వారం ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. పనికిరాని వారం ప్రభా పనికొచ్చే పాత్రలుగా చేశావు తండ్రి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా నీ సొత్తుగా, నీ జనాంగముగా, నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. అయ్యా స్నేహితులు మరచిన, బంధువులు విడిచిన, నేను మరొకరు విడవని ఎడమాయను సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా గత కాలం అంతా కూడా ప్రభా మీరు ఎక్కడికి భద్రపరచారు నాయన, మీకు స్తోత్రాలు. అయ్యా మేము ఆరోగ్యంగా ఉన్నామంటే, మేము బలంగా ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృప నాయన. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాడు ప్రభా. అందుకని నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా గుండె రాయి లాంటి గుండెను తీసివేసి ప్రభా మాంసపు గుండెను ఒక దయచేసినందుకు వందనాలు ప్రభా. పాప భూమిలో పడిపోయిన మమ్మల్ని వెలికి తీసిన దేవుడా నీకు స్తోత్రాలు. అయ్యా నరకానికి మేము వారసుల్లో ఉన్నందుకు అయ్యా అయ్యా వారసులు తప్పించిన దేవా నీకు స్తోత్రాలు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకు అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన రక్షణ వస్త్రాలకై నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
అయ్యా ఏమి ఉన్నా లేకున్నా తండ్రి మేము మిమ్మల్ని కలిగి ఉన్నాం దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు రక్షణ వస్త్రాలు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు తండ్రి, మా దేవా మీకు స్తోత్రాలు, మా రక్షక మీకు వందనాలు, మా విమోచకుడా మీకు స్తోత్రాలు, ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడా మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఆయన నీ ప్రేమకై వందనాలు తండ్రి. అయ్యా నీ అపారమైన కృపకై వందనాలు ప్రభా. ఆయన మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభా. ఈ దినాంచుడు లేక ఎంతో మంది నిద్రించి ఉన్నారు ప్రభా, ఎంతో మంది ప్రభు ఆరోగ్యంగా ఉన్నారు ప్రభా. అలాంటి గుంపుల వల్ల ఉంచకనైనా లోకం నుండి వేరుపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. ఎక్కడైనా వాళ్ళతో పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి నాయన. శుద్ధ హృదయం మాకు దయచేయండి ప్రభా, యథార్థ హృదయం మాకు దయచేయండి నాయన. దీన మనసు మాకు దయచేయండి ప్రభా. నీ కొరకు జీవించే వారిగా నాయన, నీ కొరకు ప్రయాసపడే వారిగా ప్రభా, నీ కొరకు నాయన మా చేత నిలబెట్టుకునే వారిగా ముందులాగా సహాయం దయచేయండి. నీ సాక్ష్యములను పెట్టుకుని దేవా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. చిన్నబడిని బట్టి నీకు వందనాలు ప్రభా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. యవనస్తులను బట్టి నీకు వందనాలు, యవనస్తులను బట్టి నీకు వందనాలు ప్రభా. వారి ఉద్యోగాల పట్ల మేము చేస్తున్న మేళకై మీకు స్తోత్రాలు, వారి వివాహాల పట్ల మేము చేస్తున్న మేళకై మీకు వందనాలు. అయ్యా వారి పనిలో ప్రయాణంలో తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఆయన నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను అయ్యా. భార్య భర్తలు బట్టి నీకు వందనాలు ప్రభా. వారిని కట్టిన దేవుడవు ప్రభా, వారిని ఏకపరిచిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. వారి మధ్యలో మీరు ఉండండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరు కార్యము చేయండి అయ్యా. గర్భం లేక ఎంతో మంది బాధపడతా ఉన్నారు ప్రభా. అయ్యా మీరు కార్యము చేస్తా ఉన్నారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయ్యా మీకు వందనాలు. కుటుంబ యజమానుడా మీకు స్తోత్రాలు. కాపరి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. అయ్యా పెద్ద వయసులో ఉన్న వారందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. షుగర్తో బాధపడుతున్న వారిని, బీపీతో బాధపడుతున్న వారిని బట్టి స్వస్థపరచువాడా నీకు వందనాలు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి పెద్ద వయసులో ఉన్న వారికి ఆరోగ్యాన్ని బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా. మా దేవా నీకు వందనాలు, మా రక్షక మీకు వందనాలు తండ్రి. నశించిపోతున్న మా జీవితాలను వెతికి రక్షించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ సొత్తుగా నీ జనాంగముగా చేసుకున్నందుకే వందనాలు. పేరు పెట్టి పిలిచిన దేవా నీకు వందనాలు. నీవు నా సొత్తు అన్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ చేసిన ప్రతి మేలకైనా ఆయన చేయబోతున్న వేలకై తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా ఆయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఇచ్చిన స్తుతి ఆరాధన బంగారు పర్వతంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మేము కలుగుగా గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్ ఏం చేసుకుందాము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము. మరొకసారి లేచినబడతాము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 33 నుంచి 41 వరకు చదువుకుందాము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 33 నుంచి 41 వరకు చదువుకుందాము. Psalms chapter 89 from verse 33 to 41. అందరూ కూడా పలుకుదాం ఒక్కతో పాటు. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు వింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధాత్మ తోడని నేను ప్రమాణము చేసితిని. దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి యుండియు
నీలో నీవు మమ్ము విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుడి మీద అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమైనను. అతని కిరీటమును నేల పడదోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలన్నీ తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయెను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీయు సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతన్ని నిలబెట్టుకున్నావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా కూర్చుందాము. మరి ఈ సమయంలో సాక్ష్యంగా సమయము. మరి దేవుడు చేసిన మేలు గత మాసం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన కింద భద్రపరిచి ఉన్నాడు కనుక దేవుడు చేసిన మేలు ఏమైనా ఉంటే పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఉన్నాయంటారా ఏమైనా? ఏం లేవంటారా? ఇది ఏమైనప్పటికీ దేవుడు మనల్ని 10 మాసాలు కాచి కాపాడి 11వ మాసం ఈరోజు డేట్ ఎంత? 2వ తారీఖు వరకు ఆయన మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందుకు దేవుడికి ఉన్నాము చెల్లిద్దాము. మరి మన మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, ముందుకు వస్తారు. మొదటిగా ప్రకాశం ముందుకు వస్తారు. అందరం కలిసి చేత ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి తండ్రి ఆకాశం సంతోషం గొప్ప రాజా ఇష్టపేశ్వరులు నాకు బుద్ధి జ్ఞానానికి దయచేస్తే వినవాళ్ళవి శ్రద్ధగా వినడానికి సాయం దయచండి. మీకు తెచ్చింది ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం ఋతు. అయితే నయోమి బెత్లెహేంలో కరువు వచ్చినందుకు మోయాబు దేశానికి వెళ్తారు. మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఇద్దరు కుమారులకి పెళ్లి చేస్తారు. ఒక ఆమె పేరు ఓర్ప, ఇంకొక ఆమె పేరు ఋతు. అయితే నయోమి వాళ్ళ ఇద్దరు కుమారులు నయోమి వాళ్ళ భర్త చనిపోతారు. చనిపోయినప్పుడు 10 సంవత్సరాలు అక్కడనే ఉంటారు. తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి కాలం గడిచినాక బెత్లెహేంలో వానలు కురిచి పంట పండుతుంది. అయితే నయోమి అనుకుంటుంది, నేను సర్వస్వాన్ని కోల్పోయినా కదా, మళ్ళీ నేను నా దేశానికి తిరిగి వెళ్తాను అని అనుకుంటుంది. అయితే తన ఇద్దరు కోడలతో అంటది, మీరు మీ ఇంట్లోకి వెళ్ళి వేరే వాళ్ళ మోయాబు వాళ్ళని పెళ్లి చేసుకుని సుఖపడండి అని చెప్తుంది. చెప్పినప్పుడు ఓర్పాకి నచ్చుతుంది. ఓర్పాకి నచ్చుతుంది. అయితే ఓర్ప వెళ్ళిపోతుంది. కానీ ఋతు వెళ్ళదు. ఋతు ఏమంటదంటే, నీ జనమే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని అన్నప్పుడు నయోమికి ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే బెత్లెహేముకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం ఉండదు. అయితే నయోమి అంటది, నువ్వు కోతకాలము కదా, నువ్వు కోత కట్టేసినాక వాళ్ళు అక్కడక్కడ ధాన్యములు పడేస్తారు, నువ్వు అది ఏరుకొని మనము వండుకోవాలని అంటుంది. అయితే ఋతు బోయాజు అనే ఒక ధనవంతుని పొలంలోనికి ఏర్పడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అయితే బోయాజు ఆమెను చూసి ఋతు ఎంతో తెలివిగల అమ్మాయిని బోయాజు చూస్తాడు. చూసి బోయాజు ఋతుతో ఏమంటాడంటే, నువ్వు ఇప్పటి నుండి రోజు నా పొలంలోకి వచ్చి ధాన్యము ఏరుకో అని అంటాడు. అన్నప్పుడు ఋతు ఇంటికి వెళ్ళి నయోమితోని చెప్తుంది, నాకు బోయాజు రోజు ఆయన పొలంలో
దాన్ని మెరుకోమని చెప్పిండు అని అన్నప్పుడు నయమి అంటది, బోయాజు ఎవరు కాదు, మనకి దూరపు చుట్టపు అని అంటది. నువ్వు ఇప్పటి నుండి ఆయన పొలానికి వెళ్ళు అని అంటది. అయితే 2 రోజుల తర్వాతకి నయమి అంటది రూతుతోని, నువ్వు ఈ రాత్రి బోయాజు కాళ్ళ కింద పండుకో అని అంటది. అన్నప్పుడు రూతు ఆ విధంగానే కాళ్ళ కింద పండుకుంటుంది. పండుకున్నప్పుడు మరుసటి రోజు బోయాజు రూతుని చాలా ప్రేమిస్తూ, నువ్వు చాలా తెలివివంతులు అని అంటూ నీ కుటుంబాన్ని నేను ఆదరిస్తాను అని చెప్తాడు బోయాజు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము నయోమి భర్త చనిపోతే ఎలిమెలెకు వాళ్ళ తమ్ముడు ఈ నయోమిని ఆదరించాలి. కానీ ఎలిమెలెకుకి తమ్ముడు లేకపోతే నయోమిని వాళ్ళ బంధువుల్లో ఒకరు ఆదరించాలి నయోమిని రూతుని. అయితే వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన అంటాడు, నేను నయోమిని ఆదరిస్తా కానీ రూతుని ఆదరించాను, ఎందుకంటే రూతు బోయాజుది, అందుకే నేను ఆదరించాను అని అంటాడు. అన్నప్పుడు బోయాజు 10 మంది పెద్దలను తీసుకొని ప్రకారం యుద్ధకు వెళ్తాడు. వెళ్ళి నేను నయోమిని రూతుని ఆదరిస్తాను అని చెప్పినప్పుడు పెద్దలు ఒప్పుకొని బోయాజుని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగానే బోయాజు రూతుని పెళ్లి చేసుకొని వాళ్ళ పొలాన్ని అంతని స్వాధీనం చేసుకుంటాడు. అయితే రూతుకి బోయాజుకి ఓబద్య పుడతాడు. ఓబద్య కుమారుడు యెషయా కుమారుడే దావీదు వంశావళుల నుండి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. దీని రెఫరెన్స్ ఋతు గ్రంథంలో ఉంటుంది. మీకు ఒక ప్రశ్న, ఋతుకి ఎవరు పుడతారు మొదటిగా? కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అందరం కళ్ళు మూసుకునేది ప్రారంభం చేసుకోండి. ప్రేమ బలక తండ్రి, ఆకాశానికి సింహంగా భూమి పాదాలు స్వభావించంత కాపాడాలని కూడా ముందు లక్ష్యంగా మీకు సందేశం లేదు. అందరూ వచ్చినాడానికి కూడా మీరు సాయం చేయించలేదు. ఇచ్చిన ప్రార్థన ఈశ్వరనామంలో అడిగినాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చూడవే సందేశం దెబోరా వాళ్ళ భర్త పేరు లబ్బిడ్ దోతు. దెబోరా ఇశ్రాయేలు వాళ్ళకి ప్రవక్తి, ఇంకా న్యాయాధిపతురాలుగా ఇశ్రాయేలు వాళ్ళకి ఉంటుంది. యెహోషువ చనిపోయినాక ఇశ్రాయేలు వాళ్ళు దేవుని మాట విననప్పుడు దేవుడు కానాను రాజు కింద బానిసలుగా పెడతాడు. సిసెరా ఇశ్రాయేలు వాళ్ళని 20 సంవత్సరాలు వాళ్ళని బాధిస్తాడు. ఈ సిసెరా ఎవరంటే రాజు, అక్కడున్న సైన్యంకి మొత్తం ఈ సిసెరా. అప్పుడు ఈ ప్రజలు దెబోరా దగ్గరికి వచ్చి మమ్మల్ని శిక్షించకుండా మాకు విడుదల కావాలని దెబోరాకి అడుగుతాడు. అడిగినప్పుడు దెబోరా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు బారాకుని తీసుకొని 10,000 సైన్యంతో సిసెరా మీదికి యుద్ధానికి పొమ్మని దేవుడు చెప్తాడు. అప్పుడు దెబోరా బారాకుని పిలిచి 10,000 మందిని తీసుకొని నువ్వు సిసెరా మీదకి యుద్ధానికి పొమ్మన్నప్పుడు బారాకు భయపడి, దెబోరా నువ్వు వస్తే నేను కూడా యుద్ధానికి వస్తా అని బారాకు చెప్తాడు. అప్పుడు బారాకు ఇంకా దెబోరా 10,000 సైన్యాన్ని పట్టుకొని సిసెరా మీదకి యుద్ధానికి పోతుంది. పోయినప్పుడు బారాకు వీళ్ళ సైన్యం మొత్తం విజయం సాధిస్తుంది. అప్పుడు సిసెరా దెబోరా నుంచి తప్పించుకోనికి పరిగెడుతూ యాయేలు అనే ఒక
యాయేలు అని ఒక స్త్రీ ఇంటిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ యాయేలు ఏం చేస్తారంటే సిసేరాకి పాలు తాపించి పండబెట్టినప్పుడు ఈమె మేకు తీసుకుపోయి తన నెత్తి మీద పెట్టి కొట్టి చంపేస్తుంది. దీని యొక్క రెఫరెన్స్ న్యాయాధిపతులు 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఉంటుంది. మీకు ఒక ప్రశ్న, దెబోరా వాళ్ళ భర్త పేరు ఏమిటి? కరెక్ట్. అన్నీ చెప్పాలి. ప్రభునామానికి మేము కలుగునగాక. ఒకరు రూతు, ఒకరు దెబోరా. ఆల్మోస్ట్ 1-2 months అవుతుందా వాళ్ళ గురించి చెప్పడం, బైబిల్లో ఉన్న స్త్రీల గురించి చెప్పడము. చాలామంది స్త్రీని బలహీనమైన ఘటన అంటారు, కానీ అది ఓన్లీ స్ట్రెంత్ పరంగా, అంతే. ఓన్లీ స్ట్రెంత్ పరంగా దేవుడు వారిని తక్కువ చేసి చెప్పట్లేదు అనమాట. అది రూతు మనం చూసినట్లయితే మోయాబీరాలు, ఆమె చూపబడిన దేశస్తురాలు. నిజంగా ఆ సీన్ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరి నయోమి భర్తను కోల్పోయింది, తర్వాత 2 కొడుకులను కూడా ఏమైంది, కోల్పోయింది. మరి 2 కోడలతో అంటుంది, నేను పిల్లలను కనలేని కనుక మీరు ఏం చేయండి, మీరు వెళ్ళిపోండి, ఇంకా నేను బెత్లెహేంకి వెళ్తాను, మీరు మీ తల్లి ఇంట్లోకి వెళ్ళి మీ తల్లి ఇంటికి మీరు వెళ్ళి మీరు ఏం చేయండి, వివాహం చేసుకోండి అనేసి చెప్తా ఉన్నాను. ఓర్పాకి ఏం లేదండి, చిన్న కోడలైన చిన్న కోడలు అనుకుంటా ఓర్ప, పెద్ద కోడలు రూత అనుకుంటా. చిన్న కోడలకి ఓర్పు లేదనమాట, ఆమె పేరు ఓర్ప, కానీ ఆమెకు ఓర్పు లేదు. అత్తకు ముద్దు పెట్టేసేసి అంటే ఏడ్చారు, బాధ ఉంది లేదని అని చెప్పట్లే, కానీ తన జీవితం తను చూసుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత మనకు ఓర్ప మళ్ళీ ఎక్కడ బైబిల్లో కనపడదు అన్నమాట. కానీ రూతు మాత్రం ఏమంటా ఉందంటే, లేదు నువ్వు వేడికి పోతే నేను అక్కడికి వస్తాను. ఆ వయసులో ఉన్న అత్తగారికి కోడలు అవసరం ఇప్పుడు ఏమైంది, అవసరం ఉంది, అత్త వృద్ధాపంలో ఉంది. ఓర్ప పోయినట్టు నేను కూడా పోతే మరి మా అత్తని ఎవరు పట్టించుకుంటారు, మా అత్తని ఎవరు చూసుకుంటారు? పెళ్లి చేసుకుంటే వేరే పర్సన్ చూసుకుంటాడా? నయోమిని చూసుకోడు, నాకేం అవసరం అంటాడు. తన అత్త గురించి ఆలోచించి లేదు ఆమె ఏమంటుంది తెలుసా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడనే పాతి పెట్టబడతా. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే మనల్ని మరణం తప్ప ఇంకేది కూడా. ఒక భర్త ఒక భార్యకు చేసే ప్రామిస్, అది ఒక భార్య ఒక భర్త చేసే ప్రామిస్ అనమాట. మరణం తప్ప మనల్ని ఇంకేది కూడా వేరు చెయ్యొద్దు. ఆమె మనసును బట్టి నిజంగా దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అదే మోయాబు దేశం ఒకప్పుడు చేసిన క్రియలను బట్టి శపింపబడింది, చేసిన తప్పును బట్టి శపింపబడింది. కానీ నిజంగా మారు మనసు పొంది ఎవరైనా కానీ వారు ఏ దేశస్తులైనా కానీ ఒక్కసారి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడు తప్పకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేశారు అనమాట. ఈనాడు రూతు యేసుప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు అనేది ఏమవుతుంది, ఈనాడు మనం ఆమె జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, ఓర్పం కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. బట్ కొద్దిగా నెగిటివ్గా ఉండిపోయింది మన మైండ్లో. రూతు మాత్రము బ్లెస్డ్ అయింది, చాలా బ్లెస్ అయింది. బోయాజుని పెళ్లి చేసుకుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా దేవుడు చక్కగా బ్లెస్ చేశాడు. రూతు నాన్న దేవుడు చూడండి, విధేయత. ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకలాగా, ప్రాబ్లం లేనప్పుడు ఒకలాగా, ఇలా ఉండొద్దు అనమాట. ఎప్పుడున్నా అన్ని పరిస్థితులు కూడా మనము ఒకే రీతి ఏం చేయాలి, ప్రవర్తించాలి. ఇంకొకరు చూసుకుంటే దెబోరా ప్రవక్తి, ఆమె ప్రవక్తిని. యుద్ధం నడిపిస్తూ ఉంది. బారాకు ధైర్యం సరిపోవట్లేదు, బారాకు ఏం సరిపోవట్లేదు, ధైర్యం సరిపోవట్లేదు. నువ్వు వస్తే నేను పోతా అంటాడు. ఒక స్త్రీ వస్తే ఒక పురుషుడు ఏం చేయాలి, యుద్ధానికి పోతా అంటున్నాడు. ఆమె ఒక ప్రవక్తిని. దేవుడు అక్కడ గొప్పగా యాయేలు నిలబెట్టుకొని గొప్ప కార్యం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా సరే ఆత్మవేపడిన వారు వారి వరకు ప్రార్థన చేయండి. ఎవరైనా సరే చేస్తారా లేదా నేనే చెప్పాలి. అమ్మాయికి మన అమ్మగారితో ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు
అవును ప్రభు, స్తోత్రం ఆయన, స్తోత్రం. అవును ఆయన ఈ నెల 10 నెలలు ఆయన